యుద్ధాలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సంస్థ పేరు ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇండియా, యుఎన్ఓ అంటే 3 అక్షరాలు. యుఎన్ఓ అని వస్తాయి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏమంటారు? యుఎన్ఓ, తెలుగులో ఐక్య రాజ్య సమితి. ఈ యుఎన్ఓ పని యుఎన్ఓ ఏం పని చేస్తుంది? ప్రపంచంలో వివిధ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. శాంతి అంటే తెలుసా? శాంతి అంటే తెలుసా? రెండు దేశాల మధ్య ఏమైనా గొడవలు అయినప్పుడు ఆ దేశాలను పిలిచి ఆ గొడవలను అంటే వాళ్ళ మధ్య వచ్చినటువంటి విభేదాలు ఏవైతే వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రపంచ శాంతి కోసము ప్రయత్నం చేస్తున్న సంస్థ పేరు యుఎన్. ఆ యుఎన్ఓ మన భారతదేశ సంస్కృతిలో యోగానికి ఒక భాగం. మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన నరేంద్ర మోడీ యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. ఇలా చాలా దేశాలు కూడా యోగా రోజు అక్కడ దేశం నివసిస్తున్న ప్రజలు రోజు యోగా చేయడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడారు. రోజు మనం మెడిటేషన్ యోగా ఇట్లాంటి చేస్తే మనలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అనారోగ్యం దూరం అవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు కదా, మా సమస్యలు బాగుంటాయి. రోజు నుండి చేయడం వల్ల ఒత్తిడిని మనం తట్టుకోగలుగుతాం, ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సో రోజు చేయాలి. దీని యొక్క ప్రాముఖ్యత తెలిసి ఐక్యరాజ్య సమితి ఈ జూన్ 22వ తారీఖును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఇలా మన నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంలో వచ్చి అక్కడ విశాఖపట్నంలో స్టేడియంలో 1000 మందితోటి యోగా డేని నిర్వహిస్తుంది. సో ఈ యోగా అనేది మనం రోజు పొద్దుగాల ఇట్లా బ్రష్ చేసుకుంటాం, ఛాయ్ తాగుతాము. ఈ యోగా అనేటటువంటిది అక్కడ ఒక పార్ట్ కావాలి. పొద్దుగాల లేవగానే మనం స్నానం చేస్తాము, చూసి చదువుకుంటాము, కాలకు వేస్తాము, అయిన తర్వాత మొదలు కడుపుకున్నాం, ఛాయ్ తాగాలి. ఒకవేళ ఛాయ్ తాగితే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇస్తాం. ఎందుకంటే మనం యోగా చేసేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు వరకు అంత 10-15 నిమిషాల ముందు వరకు నీళ్ళు తాగినాయి కాదు, ఛాయ్ తాగినాయి కాదు. ఛాయ్ తాగిన నీళ్ళు తాగిన వెంటనే ఒక 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఓకేనా? మనం యోగా చేసేటప్పుడు ఈ గాలి పీల్చుకోవడం వదిలేయడం అనేది ఖచ్చితంగా ప్రతిదానికి మనం అనుసరించాలి. ఒక్కోసారి మనం గాలి పీల్చుకోవాల్సి వస్తుంది, ఒక్కోసారి గాలి వదిలేయాలి. ఎట్లా వీలైనా దాన్ని అనుసరిస్తూ ఉండాలి. మన జీవితంలో దీన్ని యోగా గీత మనం బాగా చేసుకున్నట్లయితే ఇవాళ మీకు చదువులో ఇవాళ స్టార్ట్ అయ్యింది, మీ చదువులో ఎంత తేడా వస్తుందో మీకు తెలుస్తుంది. ఒక జవాబు యాद చేయడానికి పట్టే సమయంలో తేడా కూడా కనబడుతుంది రోజు చేస్తే. మళ్ళీ మీ శరీరంలో వచ్చే మార్పు అనమాట. మనం డైలీ యోగా చేస్తే ఆ రోజు అంతా యాక్టివ్గా ఉంటాం, మబ్బు ఉండదు, యాక్టివ్గా తయారవుతుంది. ఏ పైన ఇట్లా వినగా ఇట్లా ఎంతో చెప్పింది అర్థమైతే వెంటనే మనం పని చేయాలనిపిస్తుంది, హుషారైపోతుంది. చాలామంది ఇలా మంచి జాబులు సంపాదించిన వాళ్ళంతా కూడా వాళ్ళ జీవితంలో యోగా ఒక పార్ట్. కాబట్టి మీరు కూడా జీవితంలో ప్రతిరోజు కూడా పొద్దుగాల లేచిన తర్వాత యాక్చువల్గా ఇది 5:30-6 ఎప్పుడు లేస్తే అప్పుడు ఒక 30 to 40 మినిట్స్ చేయాలి. మనం ఎప్పుడైనా ఒక్కొక్కటి 3 టైమ్స్ చేసినట్టు 40 నిమిషాలు అవుతుంది. 2 సార్లు వేస్తే 50 నిమిషాలు, ఒకసారి అయితే 15 నిమిషాలు. ఇప్పుడు ఎప్పుడైనా చేయాలి, ఫస్ట్ ఏం చెప్పాం? ఫస్ట్ పద్మ ఒకటి ఎప్పుడు మర్చిపోయినా పద్మాసనం కంటే ముందు చేయాల్సింది ఒకటి ఉంటుంది. మీరు మోకాలు చూసుకుంటే ఇక 4 సమానం
అట్లుంటుంది అమ్మాలి పోతా ఇట్లా ఈ ముఖాలు చేతి దీన్ని ఏమంటామంటే వజ్రాసనం. మనం అన్నం తిన్న తర్వాత ఈ వజ్రాసనం మీద వేస్తే తిన్నది జీర్ణమైంది. మీకు ఎప్పుడైనా కాళ్ళు వస్తే పిక్కలు వస్తే అప్పుడప్పుడు అట్లా వచ్చినప్పుడు ఇట్లా వస్తుంది చాలా హాయిగా అనిపిస్తుంది. కాళ్ళు వస్తున్నాయి అమ్మ బాగా కాళ్ళు వస్తున్నాయి అని అంటారు. చిన్న ఉన్నప్పుడు సహజంటారు ఐరన్లో తిండి చక్కగా తినకపోవడము, ఐరన్ ఉన్నటువంటి ఆకుకూరలు తక్కువ తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి మనకు ఈ యొక్క పిక్కలు బాగా వస్తుంది, చేతులు వస్తుంది. అది ఐరన్లో యాక్చువల్గా మనం ఆకుకూర రోజు తింటే అది రాదు. సో అట్లా వచ్చినప్పుడు మనం వజ్రాసనం చేస్తే మోకాలు బాగా మనం రోజు తిన్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత తినగలిగే ఒక 15 నిమిషాల తర్వాత ఇట్లా వస్తున్నాం అనుకో తిన్నది సూపర్ డైజెషన్ అయింది. దీని ఏమాసనం అంటే వజ్రాసనం. ఏంటి దీన్ని చేతులు ఏదో పడుతుంది, చెట్లు ఏదో పడుతున్నారా? మీ యొక్క తలకాయ కానీ చిన్న ముందర దాని వదిలేయాలి.